ప్రజల సమస్యల్ని తెలుసుకోకుండా ప్రజలకి అండగా ఉండకుండా దొంగదారిని వచ్చినట్టు అనిపిస్తుంది. మేధావులు వస్తే ఓకే, ఇప్పుడు ఇంటెలెక్చువల్ ఉంటారు, వాళ్ళు ఎలక్షన్ లో నించొని ప్రజా అభిమానులతో గెలవలేరు. 100% ఆయన పార్టీకి చేసిన సేవలు గుర్తించి పార్టీ చిన్న వయసులోనే ఆయనకు పెద్ద ఏం సేవలు చేశారు పార్టీకి చెప్పండి. పార్టీలో కార్యకర్తలు 2014 వరకు 2014 అంటే 2013 వరకు పార్టీ ఆఫీస్కి రాని ఒక వ్యక్తి ఏదో చేసేసాడు అంటే ఏం చేశాడు నాకు తెలియకుండా చెప్పండి. సో ఈయనకన్నా పనిచేసిన వాళ్ళు లేరా? పార్టీ పెట్టినప్పటి నుంచి భుజం మీద వేసుకొని కష్టపడిన వాళ్ళు ఉన్నారు, అప్పులపాలై రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు. ఆ రోజు పార్టీలోకి ఎవరు వస్తారు, వాళ్ళకెవరు రాజకీయంగా ఉపయోగపడతారు లేదా ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎవరు ఉపయోగపడుతున్నారు, వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. కానీ ఈరోజు ఆ పార్టీకి జెండాలు మోసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ పార్టీలో. నేను చదువుకున్నాను అంటున్నాడు కదా ఎక్కడ ఫారెన్లో, మరి దాంట్లో అయినా నించవచ్చు కదా.